హలో స్టూడెంట్స్, ఈరోజు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, స్టడీ చేద్దాం. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది సెకండ్ సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్లో 4th యూనిట్లో ఉంది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ పైన మనకి ఒక అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్ లేదా 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి దీని గురించి ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని తెలుగులో అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అని అంటాము. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అనేదాన్ని హుండ్ అండ్ ఆర్ఎస్ ముల్లికన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు 1932లో దీన్ని ప్రపోజ్ చేశారు. ఈ సిద్ధాంతం అనేది రసాయన బంధం, అణువులో పరమాణువుల మధ్యన ఏర్పడే రసాయన బంధాన్ని వివరించడానికి, అలాగే అణువుల యొక్క నిర్మాణాన్ని, వాటి ధర్మాలని వివరించడానికి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనికంటే ముందు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. మనకు తెలుసు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అని, తర్వాత విఎస్ఈపిఆర్ సిద్ధాంతము, హైబ్రిడైజేషను, ఇలాగ చాలా సిద్ధాంతాలు అణువుల యొక్క నిర్మాణాలని వివరించగలిగినాయి. అయితే కొన్ని ధర్మాలని వివరించడంలో అవి ఫెయిల్ అయినాయి. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ద్వారా ఈ అణువుల యొక్క నిర్మాణాన్నే కాకుండా వాటి యొక్క అయస్కాంత ధర్మాలని, అలాగే వర్ణపట ధర్మాలని, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అని అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ని మనం ఈజీగా వివరించగలుగుతాం. సో అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అంటే ఏంటి, అణు ఆర్బిటాల్ చిత్రాలను ఎలా గీయాలి అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ముందుగా అసలు అణు ఆర్బిటాల్ అంటే ఏంటి? పరమాణు ఆర్బిటాల్ అంటే మనకు తెలుసు, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, ఇవి పరమాణు ఆర్బిటాల్గా చెప్తాం. అయితే అణు ఆర్బిటాల్ అంటే ఏంటి, ఇవి ఎలా ఏర్పడతాయి? సో అణు ఆర్బిటాల్స్ అనేవి రెండు పరమాణు ఆర్బిటాళ్ళు కలయిక వల్ల అణు ఆర్బిటాళ్ళు అనేవి ఏర్పడతాయి. ఎన్ని పరమాణు ఆర్బిటాళ్ళు కనుక కలిస్తే తిరిగి అదే సంఖ్యలో అణు ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హైడ్రోజన్ యొక్క ఎస్ ఆర్బిటాల్స్ని రెండింటిని కనుక మనం తీసుకుంటే, ఇదొక ఎస్ ఆర్బిటాల్, ఇదొక ఎస్ ఆర్బిటాల్. సో ఈ రెండు ఎస్ ఆర్బిటాళ్ళు కలిసి మనకి రెండు అణు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. ఈ రెండు అణు ఆర్బిటాలలో ఒకటేమో తక్కువ శక్తి ఉండేటటువంటి అణు ఆర్బిటాల్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకొకటేమో ఎక్కువ శక్తి ఉన్నటువంటి అణు ఆర్బిటాల్. ఈ తక్కువ శక్తి ఉన్నటువంటి అణు ఆర్బిటాల్నేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బంధ అణు ఆర్బిటాల్ అని అంటాము. ఇక్కడ దీన్ని సిగ్మా తోటి డినోట్ చేసాము. ఎక్కువ శక్తి ఉండేటటువంటి ఆర్బిటాల్నేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లేదా అపబంధ అణు ఆర్బిటాల్ అని అంటాం. ఓకే, సో ఇవి అణు ఆర్బిటాల్స్ అంటే పరమాణు ఆర్బిటాల్ యొక్క రేఖీయ సంకలనం వల్ల అణు ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ రెండు పరమాణు ఆర్బిటాలు కలిసినప్పుడు రెండు అణు ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఈ ఏర్పడిన రెండు అణు ఆర్బిటాల్స్లో ఒకదానికి పరమాణు ఆర్బిటాళ్ళ కంటే తక్కువ శక్తి ఉంటుంది, దాన్ని బంధ అణు ఆర్బిటాల్ అని అంటాం. ఒకదానికి పరమాణు ఆర్బిటాళ్ళ కంటే ఎక్కువ శక్తి ఉంటుంది, దాన్ని అపబంధ అణు ఆర్బిటాల్ అని అంటాం. సో ఈ బంధ అణు ఆర్బిటాల్నేమో సిగ్మాతో డినోట్ చేస్తాం, అపబంధ అణు ఆర్బిటాల్నేమో సిగ్మా స్టార్తో డినోట్ చేస్తాం. అలాగే ఒకవేళ అక్కడ ఏర్పడిన బంధం పై బంధం అయితే కనుక బంధ అణు ఆర్బిటాల్నేమో పై మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం, పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం. దాని కరస్పాండింగ్ అపబంధ అణు ఆర్బిటాల్నేమో పై స్టార్ అపబంధ ఆర్బిటాల్ అని పిలుస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు అసలు ఈ అణువుల్లో ఈ పరమాణు ఆర్బిటాల్ అణు ఆర్బిటాల్ చిత్రాలను గీయడం ఎలాగా, అణువులు యొక్క అయస్కాంత ధర్మాలని కానీ లేకపోతే వాటి యొక్క స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవట్లేదు, అయస్కాంత ధర్మాలని ఎలాగా మనము ప్రెడిక్ట్ చేయొచ్చు అనేదాన్ని చూద్దాం. ముందుగా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. హైడ్రోజన్ అణువు ఎలా ఏర్పడుతుంది? సో ఇక్కడ హైడ్రోజన్ అణువులో మనకి రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. ముందుగా మనము ఈ హైడ్రోజన్ పరమాణువుల్ని ఈ రెండు వైపులా లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రాసుకున్నాం. ఇక్కడ ఒక హైడ్రోజన్ పరమాణువు, ఇక్కడ ఒక హైడ్రోజన్ పరమాణువు. ఈ హైడ్రోజన్ పరమాణువు యొక్క కాన్ఫిగరేషన్ మనకు తెలుసు కదా, 1s1. సో హైడ్రోజన్లో 1s ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది, అందులో ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది.
సో ఇక్కడ ఒక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ని వేసుకున్నాం, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ని వేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు 1s ఆర్బిటాల్స్, ఒంటరి ఎలక్ట్రాన్ ఉండేటువంటి ఈ రెండు హైడ్రోజన్ల యొక్క 1s ఆర్బిటాల్స్ రేఖీయ సంకలనం వల్ల, రేఖీయ సంకలనం అంటే జస్ట్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అని అంటాం అన్నమాట. సో ఎడిషన్ జరిగినప్పుడేమో మనకి తక్కువ ఎనర్జీ ఉండేటటువంటి బంధ అణు ఆర్బిటాల్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏర్పడుతుంది. సంకలనం జరిగినప్పుడేమో అపబంధ ఆర్బిటాల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ రెండు, ఈ ఒక హైడ్రోజన్ యొక్క 1s ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఇవి రెండు కలిసి మనకి ఇక్కడ ఒక సిగ్మా 1s ఆర్బిటాల్ అలాగే సిగ్మా స్టార్ 1s ఆర్బిటాల్ అనేవి రెండు అణు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. సో అణు ఆర్బిటాల్స్ని మనము పరమాణు ఆర్బిటాళ్ళ మధ్యలో వేస్తామన్నమాట. ఎందుకంటే ఒక తక్కువ శక్తి ఉండేది ఒకటి, ఎక్కువ శక్తి ఉండేది ఒకటి. ఓకే, సో ఇప్పుడు పరమాణు ఆర్బిటాల్నేమో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసుకోవాలి. వాటి కలయిక వల్ల ఏర్పడిన అణు ఆర్బిటాల్నేమో మిడిల్లో రాసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ టూ ఆటమ్స్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీటిలో ఉండే మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని మనము అణు ఆర్బిటాల్స్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం సాధారణంగా పరమాణు ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు ఏ నియమాలను అయితే పాటిస్తామో అవే నియమాలని ఇక్కడ మనం పాటించాలి. అంటే అవి ఆఫ్ బౌ నియమము, పౌలి వర్జన్ నియమము, హుండ్ నియమము. సో ఈ నియమాలని ఫాలో అవుతూ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆఫ్ బౌ నియమం ప్రకారము ముందుగా ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి ఉండే ఆర్బిటాల్లోకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మనకి రెండు హైడ్రోజన్లలోనూ కలిపి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ చేయాలి. సో ఆ ఫిల్ చేసేటప్పుడు తక్కువ శక్తి ఉండేది సిగ్మా 1s ఆర్బిటాల్ కాబట్టి ముందు మనం సిగ్మా 1s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తాం. ఒక ఆర్బిటాల్లోనూ మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో సెకండ్ ఎలక్ట్రాన్ని కూడా సిగ్మా 1s ఆర్బిటాల్లోనే ఫిల్ చేస్తాం. సో ఇంతే, ఇది అయిపోయింది. సో ఇది హైడ్రోజన్ అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రం అన్నమాట. అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అని అంటాం. ఇప్పుడు దీనికి మనం ఇది ఈ అణువు స్థిరంగా ఉంటుందా లేదా అస్థిరంగా ఉంటుందా అనేది తెలుసుకోవడం కోసం కూడా మనము బాండ్ ఆర్డర్, బంధ క్రమము అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో బాండ్ ఆర్డర్ అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు NB - NA డివైడెడ్ బై 2. NB అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in the bonding molecular orbitals, and Na అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అర్థం అన్నమాట. బంధ అణు ఆర్బిటాళ్లలో ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యని NBతో డినోట్ చేస్తాం. అపబంధ ఆర్బిటాళ్లలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యని Na తోటి డినోట్ చేస్తాం. సో హైడ్రోజన్ అణువుకి కనుక మనం తీసుకున్నట్లయితే సిగ్మా 1s బంధ అణు ఆర్బిటాల్, సిగ్మా స్టార్ 1s అపబంధ అణు ఆర్బిటాల్. సో సిగ్మా 1sలు అంటే బంధ అణు ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని 2. Na అంటే సిగ్మా స్టార్లో ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి 0. సో 2 - 0 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే హైడ్రోజన్ అణువులో 2 హైడ్రోజన్ పరమాణువుల మధ్యన ఒక బంధము ఉంది అని అర్థం అన్నమాట. ఓకే, అయితే ఇందులో ఈ అణువులో మొత్తంలో ఏవైనా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే ఆ అణువుకి పారాయస్కాంత స్వభావం వస్తుంది. ఆ ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమీ లేకపోతే డయాయస్కాంత స్వభావం వస్తుంది. ఇక్కడ మనకి హైడ్రోజన్ అణువుని తీసుకున్నట్లయితే ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమీ లేవు కాబట్టి ఈ మిడిల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమీ లేవు కాబట్టి హైడ్రోజన్ అణువు అనేది డయాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. H2+ని కనుక తీసుకున్నట్లయితే H2+ అనేటువంటి అణువు ఒక హైడ్రోజన్ పరమాణువు ఒక హైడ్రోజన్ అయాన్ యొక్క కలయికతో ఏర్పడుతుంది. హైడ్రోజన్ పరమాణువులో ఉండే పరమాణు ఆర్బిటాలు 1s, అగైన్ 1sలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ అణువులో ఉండేటటువంటి ఆర్బిటాల్ కూడా 1s, అయితే ఇందులో ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. ఈ రెండింటి కలయిక వల్ల మనకి అగైన్ సిగ్మా 1s అండ్ సిగ్మా స్టార్ 1s అనేటటువంటి 2 అణు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. తర్వాత మనము ఇందులో ఉండే మొత్తం ఎలక్ట్రాన్స్ని అణు ఆర్బిటాల్స్లో ఫిల్ చేయాలి. మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. కాబట్టి ఒక్క ఎలక్ట్రాన్ని మనం ఎందులో ఫిల్ చేస్తాము? తక్కువ శక్తి ఉండే సిగ్మా 1sలో ఫిల్ చేస్తాం.
కాబట్టి ఇక్కడ మొత్తం అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ అనేది అయిపోయింది. దీనికి బాండ్ ఆర్డర్ ఎంత ఇక్కడ చూస్తే కనుక మనకి NB-NA/2 = 1 - 0. సో సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకటే, యాంటీ బాండింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, 0. కాబట్టి 1 - 0/2 = 0.5. సో ఇది బాండ్ ఆర్డర్ ఆఫ్ H2+ మాలిక్యూల్ అనమాట. సో దీనికి బాండ్ ఆర్డర్ అనేది 0.5 ఉంది. సో నెక్స్ట్ He2 మాలిక్యూల్, హీలియం మాలిక్యూల్. సో He2 మాలిక్యూల్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది, అసలు ఏర్పడుతుందా లేదా అనేది కూడా ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. 2 హీలియం పరమాణువుల్ని తీసుకున్నాం ఇక్కడ. ఈ హీలియం పరమాణు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఈ హీలియం యొక్క 1s2, ఇంకొక హీలియం యొక్క 1s2 ఇక్కడ రాసాము. ఈ 2 ఆర్బిటాల్ యొక్క పరమాణు ఆర్బిటాల్ యొక్క కలయిక వల్ల 2 అణు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. అగైన్ σ1s అండ్ σ*1s. సో ఈ 2 పరమాణు ఆర్బిటాల్స్లో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 4. కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఈ అణు ఆర్బిటాల్స్లో ఫిల్ చేయాలి. సో అణు ఆర్బిటాల్స్లో ఫిల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీ ఉండే σ1sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాము. అలాగే నెక్స్ట్ σ*1sలోకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. సో σ*1sలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్తో ఫిల్ చేసాం. సో టోటల్ 4 ఎలక్ట్రాన్స్ని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ చేసేసాం. సో దీనికి బాండ్ ఆర్డర్ ఎంత అనేది చూద్దాం. సో ఇక్కడ బంధ క్రమము తీసుకుంటే కనుక 2 - 2 / 2 = 0. అంటే అర్థం ఏంటి? హీలియం అణువు అనేది అసలు ఏర్పడదు. హీలియం పరమాణువుల మధ్యన రసాయన బంధము అనేది ఏర్పడదు అని మనకి అర్థమవుతుంది. అలాగే He2 మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అందుకే మనం హీలియం వాయువు రాసేటప్పుడు He అని రాస్తాం అంతే. అదే హైడ్రోజన్ వాయువు రాయాలనుకోండి H2 అని రాస్తాం. ఎందుకంటే హైడ్రోజన్ వాయువులో H2 అణువులు ఉంటాయి. కానీ హీలియం వాయువులోకి వచ్చేసరికి He2 అణువులు ఉండవు, ఓన్లీ He అనే రాస్తాం. సో హీలియం అనేది మోనో అటామిక్ గ్యాస్గా చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఆక్సిజన్ అణువు ఎలా ఏర్పడుతుంది అనేది. ఇక్కడ ఆక్సిజన్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఆర్బిటాల్స్ కనుక తీసుకున్నట్లయితే మనం ఓన్లీ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని తీసుకున్నాం. ఇక్కడ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని తీసుకున్నట్లయితే 2s2 2p4. సో 2s2 2p4 అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ యొక్క పరమాణు ఆర్బిటాల్స్ని ఒక లెఫ్ట్ సైడ్, అలాగే ఇంకొక ఆక్సిజన్ యొక్క పరమాణు ఆర్బిటాల్ని రైట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ వాటి ఎనర్జీ ఆర్డర్లో మనము వాటిని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తాం. ఇది ఒక ఆక్సిజన్ యొక్క 2s ఆర్బిటాల్, ఇది ఆక్సిజన్ యొక్క 2p ఆర్బిటాల్, అలాగే ఇది ఇంకొక ఆక్సిజన్ యొక్క 2s, అలాగే సెకండ్ ఆక్సిజన్ యొక్క 2p ఆర్బిటాల్స్, 3 ఆర్బిటాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి చూస్తే వాటి ఎలక్ట్రాన్ విన్యాసం కూడా ఈ అటామిక్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ విన్యాసము ఆక్సిజన్లో 2s2 అండ్ 2p4, అలాగే 2s2 2p4. సో ఇప్పుడు సమాన శక్తి ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క కలయిక వల్ల అణు ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఒక ఆక్సిజన్ యొక్క 1s ఇంకొక ఆక్సిజన్ యొక్క 1s కలిసి ఇక్కడ 2 అణు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. అవేంటి? σ2s అండ్ σ*2s. అలాగే ఒక ఆక్సిజన్ యొక్క 2p ఆర్బిటాల్స్ 3, ఇంకొక ఆక్సిజన్ యొక్క 2p ఆర్బిటాల్స్ 3 కలిసి మొత్తం 6 అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మనకి ఇక్కడ 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. అణు ఆర్బిటాల్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏర్పడిన అణు ఆర్బిటాల్ యొక్క శక్తి క్రమాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ σ*2s తర్వాత σ2px ఉంది, దాని తర్వాత π2py π2pz. ఇవి రెండు ఒకే చోట రాసామంటే అర్థము ఆ రెండింటికి సేమ్ ఎనర్జీ ఉంది అని, అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అనమాట. దాని తర్వాత π*2py π*2pz, దాని తర్వాత σ*2px. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము, ఏంటంటే ఆక్సిజన్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి అణువుల్ని మనం తీసుకున్నట్లయితే, అంటే అప్ టు నైట్రోజన్ వరకు, అంటే 14 ఎలక్ట్రాన్స్ ఉండే నైట్రోజన్ అణువుని కనుక మనం గమనిస్తే ఈ ఎనర్జీ ఆర్డర్లో జస్ట్ డిఫరెన్స్ వస్తుంది అంతే. ఇక్కడ అంటే 3rd స్టెప్ 4th స్టెప్ దగ్గర మనకి ఈ శక్తి క్రమము అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే
ఆక్సిజన్ కంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉండేటటువంటి, అంటే 14 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉండే అణువుల్లో ఈ సిగ్మా 2px అనేది పై 2py పై 2pz కంటే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఈ సిగ్మా 2px పైకి వెళ్తుంది, పై 2py పై 2pz అనేవి కిందికి వస్తాయి, అంతే. అదొక్కటే డిఫరెన్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువుల యొక్క లీనియర్ కాంబినేషన్ వల్ల ఏర్పడిన అణు ఆర్బిటాల్స్ని రాసేసుకున్నాము. మిడిల్లో 2 ఆక్సిజన్ యాటమ్స్కి మిడిల్లో వాటి యొక్క అణు ఆర్బిటాల్స్ని రాసాము. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలి. సో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ 6, ఇక్కడ 6, 12 ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండేటువంటి ఆక్సిజన్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇక్కడ 6, ఇక్కడ 6, మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 12 ఎలక్ట్రాన్స్ని మనం ఇప్పుడు మిడిల్లో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో యాజ్ పర్ రాఫ్బౌ ప్రిన్సిపల్, ఫస్ట్ సిగ్మా 2sలో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ సిగ్మా 2sలో 2 ఎలక్ట్రాన్స్, తర్వాత సిగ్మా 2pxలో 2 ఎలక్ట్రాన్స్, అలాగే పై 2py పై 2pzలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ సమాన శక్తి ఉండే ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు అకార్డింగ్ టు హుండ్ రూల్ మనం ఫాలో అవ్వాలి. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వెళ్ళిన తర్వాతే పెయిరింగ్ అనేది చేయాలి. సో అలాగా మొత్తం ఇక్కడికి మనము 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేసాము. సో నెక్స్ట్ 11th ఎలక్ట్రాను 12th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తాయంటే ఈ పై స్టార్ 2py అండ్ పై స్టార్ 2pz అణు ఆర్బిటాల్స్లోకి వెళ్తాయి అన్నమాట. సో అకార్డింగ్ టు హుండ్ రూల్ మనం 2 ఎలక్ట్రాన్స్ని ఒకే ఆర్బిటాల్లో పెట్టడానికి లేదు. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడతో మనకి ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క బంధ క్రమం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే NB-NA/2 = 8 - 4 / 2. సో 8 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, అంటే సిగ్మా 2s, సిగ్మా 2px, పై 2py, పై 2pz వీటిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 8. అండ్ NA అపబంధ అణు ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య కనుక తీసుకున్నట్లయితే ఇవి సిగ్మా స్టార్ 2s, పై 2py అండ్ పై స్టార్ 2py అండ్ పై స్టార్ 2pz తీసుకుంటే కనుక మొత్తము 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 8 - 4 / 2 = 2. అంటే ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్యన 2 బంధాలు అనేవి ఉంటాయి అని అర్థమవుతుంది. అండ్ ఇందులో మనం తీసుకున్నట్లయితే ఆక్సిజన్ యొక్క అణువులో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇక్కడ మనకి. పై స్టార్ 2py పై స్టార్ 2pzలో ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి, సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ అణువు అనేది పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ఇందాకట్లా ఆక్సిజన్ లాగానే చెరోవైపున నైట్రోజన్ యాటమ్స్ని వాటి యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ని రాస్తాము. యాజ్ ఇట్ ఈస్గా వాటి ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో అది రాస్తాము. ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడినటువంటి అణు ఆర్బిటాల్స్ని మిడిల్లో రాస్తాము. ఇందాక చెప్పినట్టుగా నైట్రోజన్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎనర్జీ ఆర్డర్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి సిగ్మా 2pxకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో సిగ్మా 2px పైన పై 2py పై 2pz కింద ఉంటాయి అన్నమాట. ఇదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో. సో అగైన్ ఇందాకట్లాగానే మనం టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ 2 నైట్రోజన్ యాటమ్స్ ఎంత ఇక్కడ మనకి 5 + 5 10. ఈ 10 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఎలక్ట్రాన్ విన్యాసం. అణు ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా ఉంటుంది. దీన్ని నైట్రోజన్ యొక్క అణు ఆర్బిటాల్ చిత్రం అని అంటాం. సో దీని ప్రకారం నైట్రోజన్ యొక్క బంధ క్రమాన్ని క్యాలిక్యులేట్ చేస్తే బాండ్ ఆర్డర్ 8 - 2 / 2 = 3 అవుతుంది. అంటే బంధ అణు ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఏమో 8, అపబంధ అణు ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఏమో 2. సో మొత్తము బాండ్ ఆర్డర్ = 3 అవుతుంది అన్నమాట. సో అంటే అర్థము నైట్రోజన్ అణువులో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్యన 3 బంధాలు ఉంటాయి అని అర్థం. అండ్ ఇక్కడ మనకి నైట్రోజన్ యొక్క అణు ఆర్బిటాల్ చిత్రంలో అణు ఆర్బిటాల్స్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమీ లేవు కాబట్టి నైట్రోజన్ అనేది దయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే కార్బన్ మోనాక్సైడ్ అణువుని తీసుకుంటే
ఇప్పుడు దాకా మనము సేమ్ ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ మధ్యన అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ ఎలా ఏర్పడుతుందో చూసాము. ఇప్పుడు 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన పరమాణువుల మధ్యన ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఇక్కడ కార్బన్ ఒకవైపున ఆక్సిజన్ రాస్తాము. కార్బన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ ఇటువైపు, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇటువైపు రాసాం. అండ్ కార్బన్లోను ఆక్సిజన్లోను నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండేటువంటి 2s ఆర్బిటాల్స్ రెండు అతిపాతం చెంది ఇక్కడ సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s ఏర్పడతాయి. అలాగే కార్బన్లో ఉండే 2p ఆర్బిటాల్స్, ఆక్సిజన్లో ఉండే 2p ఆర్బిటాల్స్ అతిపాతం చెంది తిరిగి మనకి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి ఇక్కడ. అయితే ఈ కార్బన్ యొక్క బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే ఆక్సిజన్ అయితే కనుక మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్ 4 + 6 10 ఎలక్ట్రాన్స్. ఈ 10 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ మనం అణు ఆర్బిటాలలో ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అగైన్ ఇక్కడ తీసుకున్నట్లయితే కార్బన్ అండ్ ఆక్సిజన్ యొక్క నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చి 10 కాబట్టి ఇక్కడ మనకి ఈ సిగ్మా 2px అనే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, పై 2py పై 2pzకి తక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీ ఆర్డర్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. సో దీని తర్వాత ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. ఫిల్ చేసుకుంటూ వెళ్ళాక కార్బన్ మోనాక్సైడ్ యొక్క అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కార్బన్ మోనాక్సైడ్ బాండ్ ఆర్డర్ ఎంత అవుతుందో చూద్దాం. 8 - 2 / 2 = 3 అంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన 3